నమస్తే ప్రజలారా, ఇవాళ డేట్ మే 26, 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? అయితే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. ఫస్ట్ వచ్చేసి నేపాల్ ప్రభుత్వం కొత్త పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ ను నిషేధించింది. అంటే ఆ దేశంలో కొత్త వెహికల్స్ ఏవి కొనలేమన్నమాట. అందులో డీజిల్, పెట్రోల్, సిఎన్జి, చివరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ ను కూడా నిషేధించేశారు. సో ఇలా నిషేధించడానికి కారణం ఏంటంటే అక్కడ పొల్యూషన్, ఓవర్ ట్రాఫిక్, రోడ్డు మీద ప్రెజర్ తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని నేపాల్ ప్రభుత్వం తెలియజేసింది. కాకపోతే ఇది టెంపరీ మాత్రమే, పర్మనెంట్ కాదు. అందులోనూ ఓన్లీ కమర్షియల్ అండ్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ మాత్రమే ఈ నిషేధం వర్తిస్తుంది. బైక్స్, కార్స్ కొత్తవి కొనుక్కోవచ్చు అని తెలియజేశారు. సో ఇదే రూల్ ఇప్పుడు ఇండియాలో వస్తే పరిస్థితి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే అంత చిన్న దేశంలోనే ఆ నిర్ణయం తీసుకుంటే, ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇలాంటి రూల్ వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్, బంగ్లాదేశ్ బార్డర్ లో రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. అక్కడ చూస్తుంటే మన బిఎస్ఎఫ్ కి బంగ్లాదేశ్ గార్డ్స్ కి మధ్య గొడవలు వచ్చేలాగా ఉన్నాయన్నమాట. గత 5 రోజుల నుంచి మన బిఎస్ఎఫ్ వాళ్ళు సర్వే చేస్తుంటే వీళ్ళు కావాలని వచ్చి గొడవ పెట్టుకుంటున్నారు అనమాట బంగ్లాదేశ్ వాళ్ళు. చివరికి అక్కడ చుట్టుపక్కల బంగ్లాదేశీ గ్రామస్తులు కూడా మన బిఎస్ఎఫ్ జవాన్ల మీద రాళ్ళు విసురుతున్నారు. సో ఈ రోజు ఇలానే ఒక బంగ్లాదేశీ అతను రాళ్ళు విసురుతూ జీరో లైన్ ని క్రాస్ చేసి మన ఇండియా వైపు వచ్చాడు. సో ఇంకా మన వాళ్ళు ఊరుకుంటారు చెప్పండి? వాడిని వెంటనే పట్టుకొని లాక్కెళ్తుంటే ఈ బంగ్లాదేశ్ గార్డ్స్ కూడా వచ్చి వాడిని పట్టుకొని వాళ్ళ వైపు లాగారు. ఇలా ఇద్దరు కలిసి వాడిని లాగి పిప్పి చేశారు అనమాట. కొంతసేపు ఇది జరిగింది. తర్వాత మన వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఈ బంగ్లాదేశీ గ్రామస్తులు కొంతమంది మన వాళ్ళ మీద దాడి చేయడానికి వచ్చారు. అంతలోనే ఒక జవాన్ అలర్ట్ అయ్యి వాళ్ళకి AK-47 చూపించడంతో వాళ్ళని అక్కడి నుంచి తరిమేశారు. లేకపోతే కొంచెం గొడవలు జరిగిండేవేమో. నెక్స్ట్, మణిపూర్ లో ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది. మణిపూర్ పోలీస్, అస్సాం రైఫిల్స్, సిఆర్పిఎఫ్ జవాన్లు కలిసి ఒక రహస్య క్యాంప్ ని ఛేదించారనమాట. ఆ ఆపరేషన్ లో మొత్తం 67 అక్రమ ఆయుధాలని పట్టుకున్నారు. అందులో AK-47, రైఫిల్స్, M16, డ్రోన్స్ జామర్స్, అన్ని అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంత అడ్వాన్స్ వెపన్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో. సో ఈ కేసులో ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే కుకీ వర్గానికి చెందిన మోస్ట్ వాంటెడ్ 3 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్, బంగ్లాదేశ్ లో ఈ గేదె చాలా వైరల్ అవుతుంది అనమాట ఈ మధ్యన సోషల్ మీడియాలో. ఎందుకంటే చూడటానికి వైట్ పింకీ స్కిన్ లో ఆ హెయిర్ స్టైల్ అచ్చం చూడటానికి ట్రంప్ లాగే ఉందన్నమాట. అందుకే ఇంత వైరల్ అవుతుంది. కాకపోతే ఇది 2 రోజుల తర్వాత కనిపించదు. ఎందుకంటే మే 28న బక్రీద్ కాబట్టి ఆ రోజు దీన్ని కుర్బానీ చేస్తున్నారు అనమాట పాపం. నెక్స్ట్, వెస్ట్ బెంగాల్లో సువేండు యాక్షన్ ప్లాన్ స్టార్ట్ అయింది. 15 సంవత్సరాలు జనాల్ని భయపెట్టి ఎంతో ఇబ్బంది పెట్టిన టీఎంసీ గూండాలని ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారనమాట. అరెస్ట్ చేయడమే కాకుండా కడ్రాయర్తో నడి రోడ్డు మీద నడిపించి తీసుకెళ్తున్నారనమాట. ఇలా ఒక టీఎంసీ గూండాని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు జనాలను వాళ్ళని చితకబాదడం జరిగింది. ఎంత బాధ పెట్టుంటే వాళ్ళు ఇలా చేస్తారు చెప్పండి? వీళ్ళనే కాదు, ఎంత డాన్ గా పేరున్న ఈ షేక్ షాజాన్ కూడా అరెస్ట్ చేశారనమాట. ఇలా చాలా అరెస్టులు జరుగుతున్నాయి. కానీ ఒక పక్క వీళ్ళందరినీ విడిపించడానికి స్వయంగా మమతా దీదియా లాయర్ వేషం వేసుకొని కోర్టులో ఆ కేసుల్ని వాదిస్తున్నారనమాట. చూడాలి ఆవిడ ఎంతవరకు గెలుస్తారనేది. నెక్స్ట్, రోజు రోజుకి ఎండలు వేడి ఎలా పెరిగిపోతున్నాయంటే ఉత్తరప్రదేశ్ లో పాపం జనాలే కాదు, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి అనమాట. సో ఇక్కడ చూడండి, అక్కడ ట్రాన్స్ఫార్మర్ ని చల్లార్చడానికి ఒక పక్క ఫ్యాన్ పెట్టి మరో పక్క నీళ్లు చల్లుతున్నారు. వేడిని తగ్గించడానికి ఇలా చేస్తున్నాం అనేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇలా చేయొచ్చు అంటారా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అదే విధంగా రాజస్థాన్ లో చూసుకుంటే అక్కడ మున్సిపాలిటీ యార్డు పరిస్థితి ఇది. మొత్తం 500 ఆవులు ఎండ వేడికి చనిపోయాయో లేకపోతే ఎవరైనా విషం పెట్టి చంపేశారో తెలియదు కానీ వాటిని తీసుకెళ్లి మున్సిపల్ యార్డులో అలాగే సజీవంగా పడేశారనమాట. అవి ఎండిపోయి పురుగులు పట్టి ఎముకలు తేలుతున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదు, అలా పడేశారు గాలికి. నెక్స్ట్, టీవీకే విజయ్ చాలా ఈజీగా గెలిచిపోయారు. ఆయన కట్అవుట్లు, హోలోగ్రాములు పెట్టినా కూడా పార్టీ గెలిచింది. ఇక్కడ నన్ను మాత్రం 15 ఏండ్లు రోడ్ల మీద దేకించేశారు అని పవన్ కళ్యాణ్ గారు సరదాగా మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. నిన్న రాజమండ్రిలో జరిగిన క్యాడర్ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటే పేర్లు ఎత్తకుండా ఆయన చెప్పినట్టు జగన్ గారిని అరెస్ట్ చేయించాలని అనుకుంటే నేను చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడే సీఎం గా పోటీ చేసేవాను కదా. సో నేను ఇక్కడ అధికారం కోసం రాలేదు, మార్పు కోసమే రాజకీయాలకి వచ్చాను. కుటుంబాన్ని వదిలిపెట్టి ఎన్నో కష్టాలు పడి పార్టీని నడిపిస్తున్నాను. లక్షల మందిని ఒకే కేటర్లో నడిపించడం చాలా కష్టం. ఇప్పుడు తమిళనాడులో విజయ్నే చూసుకోండి, అక్కడ ఆయన ఫ్యాన్స్ అందరూ కలిసి ఆయన గెలిపించుకున్నారు. ఇక్కడ అలా కాదు, పైకి నా అభిమానులని చెప్తారు, తీరా చూస్తే
కులాల వారిగా పార్టీల వారిగా విడిపోయి ఉంటారు, వాళ్ళందరూ కలుపుకొని ఈ పొజిషన్ రావడానికి ఇంత టైం పట్టింది అని మాట్లాడడం జరిగింది. సో ఆయన చెప్పిన దాంట్లో చాలా నిజం ఉందన్నమాట. అక్కడ తమిళనాడులో కరూర్ ఇన్సిడెంట్ ఇండైరెక్ట్ గా త్రిష ఎఫ్ఐఆర్ వచ్చినా సరే విజయ్ ఫ్యాన్స్ అవేమి పట్టించుకోకుండా ఆయన్ని గెలిపించారు. పైగా టీవీకే పార్టీ విజయ్ వెనుక ఐపాక్ సంస్థ ప్రశాంత్ కిషోర్ పనిచేశారనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అలా కాదు, ఆయనే సొంతంగా రాజకీయాలు చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారనమాట. చూద్దాం నెక్స్ట్ టర్మ్ కి ఏమైనా ఆయన సీఎం అవుతారనేది. సో మీకేమనిపిస్తుంది, 2029 కి ఆయన సెపరేట్ గా పోటీ చేస్తే సీఎం గా గెలుస్తారంటారా? కామెంట్ చేయండి. అది లాస్ట్ 24 hours లో జరిగిన ట్రెండింగ్ టాపిక్స్ అయితే. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.